తీసుకున్న తర్వాత దత్తాత్రేయ గారు చెప్పండి మేడం. ఇప్పుడు ధరణి పోర్టల్ మేడం గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మేము ప్రారంభించినటువంటిది ముఖ్యంగా రైతులకు ప్రధానంగా పట్టా ఉంటే పాస్బుక్ ఉండదు, పాస్బుక్ ఉంటే పట్టా ఉండదు, ఒకవేళ భూమి కబ్జాలో ఉండి భూమి సాగు చేసుకుంటే పేపర్లు ఏమి ఉండవు. ఇట్లాంటి సమస్యలన్నీ 1 సంవత్సరం నుంచి ఉన్నాయి కావు 60 సంవత్సరాల నుంచి ఈ సమస్యలన్నీ పెండింగ్ లో ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి ఏదో ఒక మార్గం చూపించాలా. మనం వచ్చిన తర్వాత కూడా ఇది ఫారెస్ట్ ల్యాండా, ప్రభుత్వ ల్యాండా, లేకపోతే వ్యవసాయదారుడికి సంబంధించినటువంటి వాస్తవ ల్యాండ్ అయినా వారసత్వంగా వచ్చిందా, లేకపోతే కొనుక్కుంటే వచ్చిందా, ఎట్లా వచ్చింది, ఇవన్నిటికి ఒక పరిష్కార మార్గం చూపించాలనేటువంటి ఒక దూరదృష్టితోటి ముందు చూపుతున్న కేసీఆర్ గారు ప్రధానంగా ఒక 7 అంశాలు. భూముల రిజిస్ట్రేషన్ చాలా సులువుగా జరగాల, మ్యూటేషన్ కొన్నిసార్లు పేర్లు మార్పులు, అన్నదమ్ముల పంపకాలు జరుగుతాయి. ఇంతకుముందు వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా అన్నదమ్ముల పంపకాలు జరిగితే వాళ్ళ తండ్రి పేరు నుంచి కొడుకుల నుంచి మిగతా 4 అన్నదమ్ములకు ఎట్లా పంపకాలు జరగాల, మ్యూటేషన్. పట్టాదారు పాస్బుక్ పుస్తకాలను వాళ్ళకు పంపిణీ చేయాలా, పహానీలలో భూ రికార్డులలో పేర్లను పూర్తి స్థాయిలో సమీక్ష చేసి ఎవరికి అని ఉంటే వాళ్ళకు ఇవ్వాలా. తర్వాత మార్కెట్ విలువ ఆధారంగా భూములకు విలువను జోడించాలా, నిషేధిత భూముల జాబితా నుంచి కొన్ని పరిశీలనించి వాటిని తొలగించాలా. స్లాబ్ బుకింగ్, ఇప్పుడు మనము నేను స్వయంగా ఇవాళ ఈ వంటి మామిడి దగ్గర 1 ఎకరంన్నర ల్యాండ్ కొనుక్కుంటే వారం రోజుల్లో, ఒకప్పుడు నెల రోజుల్లో ఎంఆర్ఓల చుట్టూ లేకపోతే కొనుగోలుదారుడు ఎవరైతే నాకు అమ్ముతున్నాడో వాళ్ళ చుట్టూ వీని చుట్టూ తిరిగి మధ్యలో బ్రోకర్లను పెట్టి వాళ్ళకు పేపర్లు అప్పచెప్పి వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో మాట్లాడి సార్ పలానా డేట్ నా రండి అని చెప్పేది. కేవలం ఆన్లైన్ లో 15 నిమిషాలు నేను స్లాబ్ బుక్ చేసుకుంటే 3 రోజుల్లో నాకు స్లాబ్ బుక్ అయింది. డైరెక్ట్ గా నేను వెళ్ళేసి ఆ కొనుగోలు ఎవరైతే అమ్ముతున్నారో ఆయన దగ్గరికి డైరెక్ట్ గా తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. నాకు 3 days లో ఆన్లైన్ లో ఇమీడియట్ గా నాకు చూపించింది. 3 days లో నా చేతికి పట్టా వచ్చింది. అంటే నేను అనేది ఏంటంటే మేడం, కొనుగోలు అయినా అమ్మకం అయినా కొనుగోలుదారుడికి నమ్మకం కలగాల, అమ్మకందారుడికి నమ్మకం కలగాల. మధ్యవర్తిత్వం అనేటువంటిది ఉండడం వల్ల భూములు పూర్తి స్థాయిలో మార్పిడి జరగకుండానే, చేతులకు పేపర్లు రాకుండానే తర్వాత ఇంకొకరికి అమ్ముకునేటువంటి వ్యవహారం జరుగుతుంది. ఇట్లాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం చూపాలని మేము ఒక ముందు చూపుతో తీసుకున్నాం. ఏదైనా ఒకటి మనం రెజల్యూషనరీ లేకపోతే రెవల్యూషనరీ యాక్టివిటీ చేసినప్పుడు 100% ఏది కూడా ఉండదు. మేము చెప్తా ఉన్నాం, ధరణిలో ఒక 10% సమస్యలు ఉండే, వాటిని మేము పరిష్కరించాల్సి ఉండే. ఇంతకుముందు వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా దరఖాస్తులు తీసుకున్న వాటికి పరిష్కార మార్గాలు చూపడానికి కూడా మేము కొంతమంది అధికారులను నియమించడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే అధికారుల చేతి వాటం తగ్గింది కదా, అధికారులకు అవినీతి సొమ్ము అందడం తగ్గింది కదా. అధికారులు ఏం చేశారంటే కొంతమంది ప్రభుత్వం మీద చెడ్డ పేరు రావడం కోసం కొన్ని మార్పిడిలు చేయడము, లేకపోతే ఒకరి పేరు మీద ఇంకొకరి పేరు మీద ఎక్కియడము, లేకపోతే పరిష్కరించాల్సిన సమస్య చిన్నది అయినా కూడా CCLA పోయి కంప్లైంట్ ఇవ్వండి అని. మేము కేవలం RDO స్థాయి అధికారికి మాత్రమే లాక్ ఇచ్చినాం. ఒక మండలం ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో ఒక 18 మండలాలు ఉంటే ఆ 18 మండలాలకు సంబంధించిన భూములకు సంబంధించిన పూర్తి రైట్ RDO స్థాయి వ్యక్తి చేతిలో ఉండేది. RDO గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్లాక్ చేస్తే MRO గారు దాన్ని మార్పిడి చేసి ఆ వ్యక్తికి సరైనటువంటి వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసేటువంటి వెసులుబాటు కల్పించడం. పోనీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది మేడం, దాదాపుగా 2.5 సంవత్సరాలు అయితా ఉంది, 3వ సంవత్సరంలోకి పోతా ఉన్నారు. ఇప్పటి వరకు ధరణిలో మేము తీసుకొచ్చిన దాంట్లో వీళ్ళు చేసిన మార్పులేంది, కేవలం అన్లాక్ చేసి MRO స్థాయి వ్యక్తికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చిండ్రు. అంటే దళారీ వ్యవస్థని మళ్ళా తీసుకొచ్చి మండల ఆఫీసులలో రిజిస్ట్రేషన్ ఆఫీసులలో పెంచి పోషిస్తా ఉన్నారు. 3వ వ్యక్తి లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వం నుంచి కొనుగోలుదారు నుంచి అమ్మకందారునికి మధ్య జరగాల్సిన వ్యవహారాన్ని 4వ వ్యక్తిని ఎంట్రీ చేసి అవినీతికి వాళ్ళ ఆస్కారం చూపించారు. ఇది ముమ్మాటికి నిజం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మధ్యవర్తిత్వం అంటేనే అవినీతి. ఇక ఈ అవినీతిని పెంచి పోషించడం కోసం ఈ దళారీ ఇప్పుడు ధరణికి సంబంధించే గతంలోనే ఇప్పుడు డొంక గదులుతోంది అన్నటువంటివి వస్తున్నాయి. కలెక్టర్లు సీరియస్ అయ్యారు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి అవసరం లేదు, ఓటీపీ అవసరం లేదు, వాళ్ళ ఫోటో అవసరం లేదు, రిజిస్ట్రేషన్ జరిగింది అనేది కానీ ఇప్పుడున్న ప్రస్తుతం గతంలో దాని గురించి మాట్లాడుతున్నాం మనం. మేడం జోష్నా గారు చెప్పండి, నేను ఏమంటున్నా, యు ఆర్ ఏ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఇక్కడ వెంకరెడ్డి గారు కూడా నాకు తెలుసు, ఆయన ఒక అధ్యాపకుడిగా రిటైర్ అయ్యాడు. సతీష్ అన్న కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఈ నో వెరీ వెల్. నేనేమంటున్నా అంటే మనము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంకో వ్యక్తికి పేపర్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకుంటేనే మనం ఒక 100 రూపాయల బాండ్ పేపర్ మీద మధ్యవర్తులని, షూరిటీ పెట్టేటోళ్ళని, అమ్మేటోని, కొనేటోని దగ్గరుండి సంతకాలు పెట్టించుకుంటాము. ప్రభుత్వము అధికారికంగా ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ప్రమేయం లేకుండా, ఆ వ్యక్తి సంతకాలు లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నా కూడా ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి సిగ్నేచర్స్ ని టాలీ చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్స్ జరిగినాయి తప్ప ఇవాళ ఇంకో వ్యక్తికి వెంకరెడ్డి గారి భూమిని నా భూమిని సతీష్ అన్న గారికి ఇట్లా. దత్తాత్రేయ గారు, ఇక్కడ ధరణిలో ఉన్నటువంటి సాంకేతిక సమస్యల కన్నా కూడా ఆ టైంలో పని చేసిన వాళ్ళదే ఇక్కడ
యాక్చువల్ గా ఆ వ్యక్తి వేలిముద్ర లేకపోయినా, ఓటీపీ లేకపోయినా, తంబు సిచ్యువేషన్ లేకపోయినా, బైపాస్ తంబు. చేసి మరి రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే ఇక్కడ ధరణిలో వచ్చిన టెక్నికల్ ఇష్యూ గురించి మాట్లాడట్లేదు. మేడం అప్పుడు పనిచేసిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళపైన సీరియస్ అవుతున్నారు. ఇప్పుడు మేడం ఇప్పుడు కేసు- మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న ఇట్లాంటి లోపాలన్నిటి పరిష్కరించడానికి గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరి ద్వారా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి, మధ్యవర్తులను తీసుకొచ్చి ఎవరు పెంచి పోషిస్తున్నారు, లేకపోతే అధికారులకు ఎవరు చేతివాటాన్ని అందిస్తా ఉన్నారు, అవినీతికి పాల్పడుతున్నది ఎవరు అని అంటే విఆర్ఓ స్థాయి వ్యక్తులు అని చెప్పేసి తేలిన తర్వాత ఆ వ్యవస్థనే పూర్తిగా రద్దు చేసిన సందర్భాన్ని మనం చూసినాం. మేము ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, రైతులకు గాని ప్రజలకు గాని ఇబ్బందులు లేకుండా ధరణి అనేటువంటిది ఒక పారదర్శకమైనటువంటి వ్యవస్థగా పనిచేసింది. తక్షణం మ్యూటేషన్ జరిగి మధ్యవర్తుల పాత్ర తగ్గింది, రైతులకు సులభతరమైంది రిజిస్ట్రేషన్, భూ కబ్జాలు తగ్గినాయి, భూభారతి అవసరం లేదని మేము ఎన్నోసార్లు చెప్పినాం. భూభారతి పేరు మారింది తప్ప అందులో ఉన్నటువంటి 37 అంశాలు యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పటికి కూడా మీరు భూభారతి పోర్టల్ ఓపెన్ చేసి వికీపీడియాని మీరు డౌన్లోడ్ చేసుకుని ముందర పెట్టుకుంటే క్లియర్ క్లిస్టల్ గా మేము ధరణిలో ఏ అంశాలు పెట్టినామో వాళ్ళు అవే అంశాలు పెట్టారు తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేశారు, ఒక దళారీ వ్యవస్థ కాకపోతే తీసుకొచ్చి కంప్లైంట్ అన్ని ఏదైనా ఆఫీసులు వస్తే ఎక్కడ ఇవ్వాలి ఏంటి అన్నట్టు వివరాలు కొంచెం క్లియర్ గా ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఒకటే మేడం కంప్లైంట్ వస్తే MRO ప్రతి ఒక్కరు ఆఫీసులో కోర్టు ఇవ్వాలి, దాకా MRO పోలేరు కదా గారు అండి, గారికి ట్రాన్స్ఫర్ పెద్ద స్థాయి చేస్తారు, దాకా RDO ప్రతి గారు. ఒక్కరు పోలేరు కదా. ఇప్పుడు అది యాక్సెస్ ఈజీ చేసినట్టున్నారు. ఇంకా అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఇన్ఫర్మేషన్ మేడం ఈజీ చేసారు కానీ పని అయితే లేదు. పని అయితే లేదా, అది నేను అదే చెప్తా ఉన్నా. వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఈజీ చేసిరు కానీ పని అయితే లేదు. చేతి వాటాల కోసం ఇంకా నిరీక్షణలు జరుగుతూనే ఉన్నాయి. మధ్యవర్తిత్వాన్ని పెంచి పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీ.